హౌ టు డూ సోషల్ మీడియా ఇంటర్న్షిప్. సోషల్ మీడియా ఇంటర్న్షిప్ ఎలా చేయాలి? అసలు సోషల్ మీడియా ఇంటర్న్షిప్ చేసే ముందు సోషల్ మీడియా ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సోషల్ మీడియా అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఒక సబ్ పార్ట్. సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సచ్ as ఇన్స్టాగ్రామ్, వీటి ద్వారా ప్రొడక్ట్స్ని కానీ, సర్వీసెస్ని కానీ, బ్రాండ్స్ని కానీ ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఒక ప్రొడక్ట్స్ని కానీ, సర్వీసెస్ని కానీ ప్రమోట్ చేయడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అని అంటారు. సో ఈ ఇంటర్న్షిప్ చేసిన తరువాత ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. మీ ఐడి నెంబర్, మీ నేమ్. సో స్టార్ట్ చేయడానికి కింద కనిపిస్తున్న బటన్ స్టార్ట్ ఇంటర్న్షిప్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేశాక మీకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సోషల్ మీడియా ఇంటర్న్షిప్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్స్ జీమెయిల్ క్రియేషన్. సో మీకు ఆల్రెడీ జీమెయిల్ ఉండొచ్చు, కానీ మీరు కొత్తగా ఒక మెయిల్ అనేది క్రియేట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గర్ల్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రైవసీని మెయింటైన్ చేయడం కోసం మీరు కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. సో మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక డౌట్ అనేది ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో చూసి ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది అక్కడ డీటెయిల్డ్గా చెప్పారు. సో ఆ వీడియో చూసి మీరు ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఈమెయిల్ క్రియేట్ చేసేసిన తర్వాత కింద కనిపిస్తున్న ఫామ్ ఫిల్ అవుట్ ద ఫామ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేసిన మెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో సేమ్ మెయిల్ అనేది ఇస్తారు అండ్ మీ నేమ్ ఎంటర్ చేస్తారు, మీ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు అండ్ రేటింగ్ అండ్ రివ్యూ సెక్షన్ నెక్స్ట్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ని క్లిక్ చేస్తే లీడ్ ద లైఫ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత రివ్యూ సెక్షన్లోకి వెళ్ళి రైట్ రివ్యూ అనే బటన్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ రేటింగ్ ఇచ్చిన తర్వాత అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ పోస్ట్ చేయాలి. సో లైక్ ఎక్సలెంట్ ప్లీజ్ ఫర్ బోత్ వెల్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇలా అనేది మనం రివ్యూ ఇచ్చాక పోస్ట్ అంటే పోస్ట్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఆ రివ్యూని స్క్రీన్ షాట్ తీసి, సో ఇది ల్యాప్టాప్ కాబట్టి నేను ఇలా తీస్తున్నాను, మీరు ఫోన్లో అయితే డైరెక్ట్ తీసేయచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలి. సేమ్ అలాగే SSRLTL యాప్ కూడా లింక్ క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది మీకు. సో యాప్ ఇన్స్టాల్ చేశాక ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. సో ఆ ఇన్స్టాల్డ్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేయాలి స్క్రీన్ షాట్. సేమ్ అలాగే అవర్ ఇన్స్టిట్యూట్ యాప్కి కూడా అప్లోడ్ చేయాలి స్క్రీన్ షాట్. సో అన్ని స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇంటర్న్షిప్ సైట్కి అండ్ దెన్ కింద కూడా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. సో మీకు నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూట్యూబ్. సో మీరు కనుక ఒకవేళ ఫామ్ నుంచి మళ్ళీ వేరే లింక్ క్లిక్ చేసి అలా బ్యాక్కి వెళ్ళకపోతున్నామంటే ఇక్కడే మీకు ప్రొవైడ్ చేయబడింది. సో డైరెక్ట్ మీరు ఇక్కడ క్లిక్ అండ్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచైనా లింక్ క్లిక్ చేసి వెళ్ళచ్చు అండ్ సైట్లోంచి అయినా సరే వెళ్ళచ్చు.
శాంపుల్గా మీకు యూట్యూబ్ ఫామ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందాక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను కదా, ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం. సో ఈ స్క్రీన్ షాట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ తర్వాత అప్లోడింగ్ ది స్క్రీన్ షాట్. సో మీ స్క్రీన్ షాట్ పేజ్ అనేది ఎక్కడుందో అక్కడికి నావిగేట్ చేసుకుంటే ఇలా మీకు స్క్రీన్ షాట్స్ అనేవి మీ గ్యాలరీలో కనిపిస్తాయి. సో అక్కడి నుంచి అప్లోడ్ చేయాలి. స్క్రీన్ షాట్ ఇస్ అప్లోడెడ్. సో నెక్స్ట్ లీడ్ ద లైవ్స్. ఇక్కడ కన్ఫర్మ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అండ్ టేక్ అ స్క్రీన్ షాట్. Upload, browse, click the screenshot, అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ SSRLTL ఛానల్. సో SSRLTL ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నాక యాడ్ ఫైల్, బ్రౌజ్, స్క్రీన్ షాట్, ఓపెన్, అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ శివానిక్.tech ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, అండ్ బ్రౌజ్, సెలెక్టింగ్ ద స్క్రీన్ షాట్, అప్లోడింగ్. సో ఇలా మీరు ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి, స్క్రీన్ షాట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేశాక అన్ని స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేస్తేనే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీరు కరెక్ట్గా ఏదైతే ఉన్నదో అక్కడ సబ్స్క్రైబ్ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ బటన్ కనిపించేలాగా మీరు స్క్రీన్ షాట్ అనేది తీయాలి. ఎందుకంటే మేము మాన్యువల్గా చెక్ చేస్తాం. సో దాన్ని బట్టి మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అనేది ఇవ్వబడుతుంది. సో స్క్రీన్ షాట్స్ అని అప్లోడ్ చేసేసాక సబ్మిట్ బటన్ క్లిక్ చేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత అండ్ దెన్ సోషల్ మీడియా ఇంటర్న్షిప్ సైట్కి వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ సేమ్ ఫేస్బుక్. ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఒకవేళ మీకు క్రియేట్ అయ్యలేకపోతే హౌ టు క్రియేట్ ఫేస్బుక్ అనేది వీడియోలో ఉంటుంది. ఆ వీడియోలో చూసి ఫేస్బుక్ క్రియేట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఎలా ఎడిట్ చేయాలి ఫేస్బుక్ ప్రొఫైల్ని, స్టోరీ ఎలా పెట్టాలి, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలి, అవన్నీ వీడియోస్లో ఉంటాయి. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి. సో ఇక్కడే కనిపించేస్తాయి మీకు. డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే సో మనం లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫామ్ అనేది ఫిల్ చేయాలి మీరు. సో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి కాబట్టి అప్పుడే మనకి ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫేస్బుక్ ఓపెన్ అయిన తర్వాత ఫాలో చేసి స్క్రీన్ షాట్స్ అనేవి అప్లోడ్ చేయండి. అలాగే కిందే కనిపిస్తుంది కదా నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఇస్ ఇన్స్టాగ్రామ్. సో సేమ్ ఇన్స్టాగ్రామ్కి కూడా అలాగే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచి అయినా వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫామ్లోకి వెళ్ళైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లింక్ క్లిక్ చేసి. సో ఇలాగా ఇన్స్టాగ్రామ్ తర్వాత ట్విట్టర్. ఫస్ట్ దేనికైనా సరే ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఉంటే కంటిన్యూ విత్ ద ఫామ్, లేకపోతే మాత్రం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ట్విట్టర్ తర్వాత
లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ కూడా ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఫామ్ అనేది ఫిల్ అవుట్ చేయాలి. సో అలాగా టెలిగ్రామ్ కూడా ఫామ్ అనేది ఫిల్ చేసేయాలి. అండ్ దెన్ Pinterest, Quora. Now SE platforms, search engine platforms, Sleepalo, Sleepylifes and Justdale Sleepylifes. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్నాక అప్లోడ్ చేయండి. సో కంగ్రాచులేషన్స్, ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ అయింది. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఇంటర్న్షిప్. సో ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగిపోతే మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ అనే డ్రాప్ డౌన్లో అన్ని స్టెప్స్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడ, ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ దగ్గర ఆగిపోతే తర్వాత నుంచి కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే మీకు అనేది ఓపెన్ అవుతుంది. సో కానీ ఫస్ట్ ఎక్కడి వరకు చేశారు అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం నెక్స్ట్ పేజెస్కి వెళ్ళగలం. So that's it. To get the certificate, complete the tasks for 30 days. It builds the circle. We will verify and issue the certificate. All the best. See you in the internship.